నమస్కారం శ్రోతలారా, ఈరోజు మనం కుంభరాశి వారి రాబోయే రోజుల గురించి అంటే 2025 సెప్టెంబర్ 17 బుధవారం నుంచి సెప్టెంబర్ 20 శనివారం వరకు ఉండబోయే రాశిఫలాలను తెలుసుకోబోతున్నాం. మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు ఒక కారణం ఉంటుంది. ఆ కారణం చాలా సందర్భాల్లో గ్రహస్థితులు, వాటి మార్పులు. అందుకే మన పూర్వీకులు నక్షత్రాలు, గ్రహాల కదలికలు గమనిస్తూ మన జీవన మార్గాన్ని అంచనా వేయగలిగారు. జ్యోతిష్యం అంటే భవిష్యత్తును చెప్పడం మాత్రమే కాదు, మనం ఎదుర్కొనే సవాళ్లను ముందుగానే తెలియజేసి వాటికి సరైన పరిష్కారం చూపించేది. కుంభరాశివారు శని ప్రభావం వల్ల చాలా కష్టపడి పనిచేసే స్వభావం కలిగి ఉంటారు. ఎంతటి కష్టం వచ్చినా దానికి ఎదురు దెబ్బ ఇచ్చి నిలబడే శక్తి ఈ రాశివారికి ఉంటుంది. కాని కొన్నిసార్లు ఆలస్యాలు, అనుకోని సమస్యలు వారిని కలతపెడతాయి. ఇలాంటివి వచ్చినప్పుడు మనం భగవంతుణ్ణి ఆశ్రయించాలి. ముఖ్యంగా వినాయకస్వామిని ప్రార్థిస్తే మన మార్గంలోని అన్ని విఘ్నాలు తొలగిపోతాయి. వినాయకుడు అంటే విఘ్నేశ్వరుడు. ఆయనను ప్రార్థిస్తే మన ముందున్న రహదారి సాఫీ అవుతుంది. ఏ పని ప్రారంభించే ముందు గణపతిని స్మరించుకోవడం ఒక శుభ సంకేతం. అందుకే ఇప్పుడు మీరు వినిపించండి, ధైగా సంకటహర గణాధిపతయే నమః అని ఈ మంత్రాన్ని మనసారా జపిస్తే మనలో ఉన్న భయం, ఆందోళన తొలగిపోతాయి. మనం చేసే పనులు విజయవంతమవుతాయి. ఇప్పుడు ఈ వీడియోలో కుంభరాశివారి కుటుంబ జీవితం, ఆరోగ్య పరిస్థితులు, ఉద్యోగం లేదా వ్యాపార విషయాలు, డబ్బు వ్యవహారాలు, విద్యార్థుల చదువులు, ప్రేమ సంబంధాలు, ప్రతి అంశం గురించి చాలా స్పష్టంగా, లోతుగా వివరించబోతున్నాను. అంతేకాదు, చివరగా వినాయకస్వామి ప్రాముఖ్యత, ఆయన మంత్రజపం ద్వారా ఎలా సాఫల్యం పొందవచ్చో కూడా తెలుసుకుందాం. కాబట్టి వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే మీరు ఏ అంశాన్ని మిస్ కాకుండా ప్రతి విషయాన్ని గ్రహిస్తే మాత్రమే ఈ రాశిఫలాలు మీ జీవితంలో ఉపయోగపడతాయి. ముందుగా మీరొక చిన్న సహాయం చేయాలి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఇంకా మా ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రోత్సాహం మాకు మరిన్ని మంచి వీడియోలు తీసుకురావడానికి బలమిస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా ఇప్పుడు మనం కుంభరాశివారి రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయో ఒక్కొక్క అంశాన్ని లోతుగా తెలుసుకుందాం. గత అనుభవాల గురించి మాట్లాడితే కుంభరాశివారు ఇటీవల కాలంలో గ్రహాల ప్రభావం వల్ల ఎన్నో అనుభవాలు ఎదుర్కొన్నారు. శని, రాహు, కేతువుల సంచారాలు కొన్ని సందర్భాల్లో కఠినతర పరిస్థితులను తీసుకువచ్చాయి. ఒకప్పుడు వారు చేసిన కృషి వెంటనే ఫలితం ఇవ్వకపోవడం వల్ల నిరాశ కలిగింది. ప్రయత్నాలు చాలాసార్లు ఆలస్యంగా ఫలితాన్నిచ్చాయి. కొందరు కుంభరాశివారు తమ శ్రమను గుర్తించని వారితో కలిసి నిరుత్సాహానికి గురయ్యారు. ఈ అనుభవాలు మనసులో ముద్రవేసినా ఆ అనుభవాలే వారికి మరింత ధైర్యాన్నిచ్చాయి. శనిగ్రహం కఠిన పరీక్షలు పెట్టినా చివరికి మంచి ఫలితాలను ఇవ్వడం ఆయన స్వభావం. ఈ రాశివారు తమకు ఎదురైన ఇబ్బందుల ద్వారా సహనం అనే ఆయుధాన్ని మరింత పదునుగా మలుచుకున్నారు. ఇటీవలి కాలంలో కుటుంబ సమస్యలు కూడా వారిని బాధపెట్టిన విషయం స్పష్టమే. చిన్న విషయాల్లో అపార్థాలు ఏర్పడి అనవసరమైన గొడవలు జరిగి ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో కుంభరాశివారు లోలోపల గాయపడినా బయటకు చూపించకుండా మౌనం వహించడం గమనార్హం. కాని ఆ మౌనం వారిని మానసికంగా మరింత బలపరిచింది. పెద్దవారి సలహా విన్నప్పుడు లేదా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు వారు మళ్లీ శాంతిని అనుభవించారు. గతంలో వచ్చిన ఈ చిన్న చిన్న సమస్యలు ఇప్పుడు వారికి పాఠాలుగా మారాయి. సమస్య ఎంత పెద్దదైనా దానికి ఒక పరిష్కారం తప్పకుండా ఉంటుంది అని వారు తెలుసుకున్నారు. ఉద్యోగం లేదా వ్యాపార రంగంలో కూడా గత అనుభవాలు వారికి మరువలేనవి. చేసిన కృషికి తగిన గుర్తింపు ఆలస్యంగా రావడం, కొన్నిసార్లు సహచరుల నుంచి మద్దతు లేకపోవడం వారిని కలవరపెట్టింది. అయినప్పటికీ వారు వెనక్కి తగ్గకుండా కష్టపడి పనిచేశారు. శని ప్రభావం వల్ల ఒక స్థిరత్వం, పట్టుదల లభించింది. ఇదే వారికి భవిష్యత్తులో పెద్ద విజయాల బాటలో నడిపిస్తుంది. ఆర్థికంగా కూడా కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. డబ్బు రాకపోవడం, పెట్టుబడులు నిలిచిపోవడం, అనుకోని ఖర్చులు రావడం, ఇవన్నీ గతంలో వారిని ఇబ్బందులకు గురిచేశాయి. కాని ఈ అనుభవాలు వారికి ఒక బోధ ఇచ్చాయి. డబ్బును జాగ్రత్తగా వినియోగించుకోవాలి, అవసరం లేని ఖర్చులను తగ్గించుకోవాలి అని. ఈ పాఠం ఇప్పుడు వారికి భవిష్యత్తులో మరింత లాభాన్నిస్తుంది. ఆరోగ్యపరంగా కూడా శనిగ్రహ ప్రభావం వల్ల అలసట, మానసిక ఒత్తిడి, చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యాయి. కానీ
యోగా, ధ్యానం, సత్సంగం వంటి వాటికి అలవాటు పడ్డవారు తిరిగి ఆరోగ్యాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఈ గత అనుభవాల వల్ల వారు తమ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ చూపడం నేర్చుకున్నారు. ప్రేమ సంబంధాల్లో కూడా కొన్ని గందరగోళాలు, అపార్థాలు ఏర్పడి ఉండొచ్చు. కాని ఈ అనుభవాలు వారికి ఒక గుణపాఠంలా మారాయి. నిజమైన ప్రేమ అనేది నమ్మకం, సహనం మీద నిలుస్తుందని వారు గ్రహించారు. కొందరికి ఈ అనుభవాలు కొత్త ఆరంభానికి దారితీశాయి. మొత్తానికి గత అనుభవాలు కుంభరాశివారికి బాధలు, సవాళ్లు ఇచ్చినా వాటి వెనుక దాగి ఉన్న పాఠాలు అమూల్యమైనవి. శని ప్రభావం వల్ల ప్రతి కష్టాన్ని తట్టుకునే శక్తి వారికి వచ్చింది. ఇప్పుడు వారు మరింత బలంగా, స్పష్టంగా, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నారు. ఇవే గత అనుభవాలు ఇప్పుడు భవిష్యత్తులో వెలుగైన మార్గాన్ని చూపిస్తున్నాయి. ప్రస్తుత గ్రహగతులను పరిశీలిస్తే 2025 సెప్టెంబర్ 17 బుధవారం నుండి 20 శనివారం వరకు కుంభరాశివారికి ప్రత్యేకమైన అనుభవాలను అందించే స్థితులు ఏర్పడుతున్నాయి. ఈ సమయంలో చంద్రుడు 11వ స్థానంలో సంచరిస్తున్నాడు. 11వ స్థానమనేది లాభస్థానం. అది మనసులో ఆశలు నెరవేరే అవకాశం, ఆర్థిక లాభం, కొత్త స్నేహితులు కలగడం వంటి శుభఫలితాలను సూచిస్తుంది. చంద్రుడు మనసును ప్రతిబింబించే గ్రహం కాబట్టి ఈ కాలంలో కుంభరాశివారు కొంత శాంతి, సంతోషం, సానుకూల ఆలోచనలను అనుభవిస్తారు. గతంలో ఎదురైన మానసిక ఒత్తిడి తగ్గి కొత్త ఉత్సాహం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరగడం వల్ల మీరు కఠినమైన పనులను కూడా ధైర్యంగా ఎదుర్కొంటారు. ఈ సమయంలో శని ప్రభావం కూడా మీ జీవితంలో స్పష్టంగా అనిపిస్తుంది. శని మీ రాశికి అధిపతి కావడంతో క్రమశిక్షణ, పట్టుదల అనే గుణాలను మరింతగా బలపరుస్తాడు. మీరు చేసే పనులు ఆలస్యంగా ఉన్నా ఆ ఆలస్యమే మీకు మరింత స్థిరమైన ఫలితాన్నిస్తుంది. శని ఒక కఠిన గురువు లాంటివాడు. ఆయన పరీక్షలు తీసుకున్నా చివరికి శ్రమ వృధా కాకుండా మంచి ఫలితాలను అందిస్తాడు. ఈ రోజుల్లో మీరు చేసే ప్రతి కృషికి పునాదులు బలంగా ఏర్పడతాయి. సమాజంలో మీ విలువ పెరుగుతుంది. శుక్రుడు అనుకూలంగా సంచరిస్తున్నందున ఈ కాలంలో మీకు సృజనాత్మకత పెరుగుతుంది. కళలు, సంగీతం, రచన వంటి రంగాల్లో ఉన్నవారికి ఇది ఎంతో శుభకరంగా ఉంటుంది. ప్రేమ సంబంధాల్లో కూడా శుక్రుడు శుభ ప్రభావం చూపుతాడు. కొత్త పరిచయాలు రావడం, సంబంధాలలో మధురత పెరగడం జరుగుతుంది. గృహంలో సుఖశాంతులు నెలకొనే అవకాశముంది. ఇంటి వాతావరణం చల్లబడే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్య ఇంతకు ముందు ఉన్న విభేదాలు తగ్గి పరస్పర అవగాహన పెరుగుతుంది. బుధుడు కూడా ఈ సమయంలో మీకు మిత్రభావంగా ఉంది. బుధుడు అనగా మేధస్సు, మాట, చర్చల శక్తి. కాబట్టి మీరు మాట్లాడే ప్రతి మాట ఇతరులను ప్రభావితం చేసేలా ఉంటుంది. వ్యాపార చర్చలు, ఒప్పందాలు, కొత్త పనులలో చురుకుదనం కనబరుస్తారు. బుధుడు అనుకూలంగా ఉన్నప్పుడు మీరు చేసే లావాదేవీలు లాభదాయకంగా మారే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు కూడా బుధుడు మేధస్సు పెంచి చదువులో దృష్టి సారించే శక్తినిస్తాడు. పరీక్షలలో మంచి ఫలితాల కోసం కృషి చేసే ఉత్సాహం కలుగుతుంది. గురుగ్రహం మీపై దృష్టి పెట్టడం వలన అనుకోని రక్షణ లభిస్తుంది. గతంలో ఎదురైన సమస్యలలో మీరు చిక్కుకుపోయానని అనుకున్నా ఈ రోజుల్లో ఆ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. గురువు అనేది జ్ఞానాన్ని, శుభాన్ని సూచించే గ్రహం. ఆయన దృష్టి వల్ల మీరు చేసే పనులకు దైవానుగ్రహం లభిస్తుంది. ముఖ్యంగా ఉద్యోగం, విద్య, కుటుంబం వంటి రంగాల్లో చిన్న చిన్న శుభవార్తలు విని హర్షం పొందే అవకాశముంది. కానీ రాహుకేతువుల ప్రభావం కొంత జాగ్రత్త అవసరమున్న విషయాన్ని సూచిస్తోంది. కొంతమంది వ్యక్తులు మీపై అపార్థాలు చేసుకోవచ్చు. మీరు చెప్పిన మాటలను తప్పుగా అర్థం చేసుకునే అవకాశముంది. కాబట్టి ఈ 4 రోజుల్లో మీరు మాట్లాడే ప్రతి మాటలో జాగ్రత్త వహించాలి. అనవసరమైన గొడవలను దూరంగా ఉంచాలి. రాహు ప్రభావం వల్ల కలిగే గందరగోళాన్ని మీరు సహనంతో, సైలెన్స్తో మాత్రమే దాటవచ్చు. ఈ కాలంలో ఆరోగ్యపరంగా కూడా మీరు కొంత జాగ్రత్త వహించాలి. శారీరక అలసట, మానసిక ఆందోళన రావచ్చు. కానీ చంద్రుడు లాభస్థానంలో ఉండటం వలన మీరు ఆ సమస్యలను తేలికగా అధిగమించగలుగుతారు. ధ్యానం, యోగా వంటి సాధనల ద్వారా మానసిక ప్రశాంతతను పొందవచ్చు. ఆహారంలో జాగ్రత్త వహిస్తే ఆరోగ్య సమస్యలు పెద్దగా రావు. ఆర్థికంగా చూసినా ఈ గ్రహస్థితులు మిమ్మల్ని కొంత ఉపశమనం వైపు నడిపిస్తాయి. గతంలో నిలిచిపోయిన డబ్బు తిరిగి రావటానికి అవకాశముంది. లాభసూచక గ్రహస్థితులు ఉన్నందున మీరు చేసే కొత్త పెట్టుబడులు భవిష్యత్తులో మంచివి అవుతాయి. కానీ రాహు ప్రభావం వల్ల అనవసర ఖర్చులను జాగ్రత్తగా నియంత్రించాలి. లాభం వచ్చినప్పుడు దానంలో కొంత భాగం వినియోగిస్తే ఆర్థిక స్థితి మరింత స్థిరంగా ఉంటుంది. మొత్తానికి ఈ 4 రోజుల్లో కుంభరాశివారికి గ్రహస్థితులు శుభప్రదంగా ఉన్నాయి. గతంలో ఎదురైన సమస్యలకు కొంత పరిష్కారం దొరుకుతుంది. కొత్త ఉత్సాహం, ఆత్మవిశ్వాసం కలుగుతుంది. కుటుంబంలో సఖ్యత, ఆర్థిక లాభం, ఉద్యోగంలో గుర్తింపు లాంటి విషయాలు మీకు ఆనందాన్నిస్తాయి.
అయినప్పటికీ రాహు కేతువుల ప్రభావం వల్ల అపార్థాలు అనవసర గొడవలు జరగకుండా జాగ్రత్త వహించాలి. మీరు ఓర్పుతో జ్ఞానంతో ముందుకు సాగితే ఈ రోజులు మీ జీవితంలో ఒక మంచి మలుపు తీసుకురాగలవు. కుంభరాశి వారికి విద్యా సంబంధిత అంశాలు ఈ కాలంలో ఒక సవాలు, ఒక అవకాశం రెండింటినీ కలిపి ఇస్తాయి. చదువులో ఉన్న విద్యార్థులు దృష్టి మరల్చే పరిస్థితులను ఎదుర్కోవచ్చు. అనుకోని కారణాల వల్ల చదువుపై దృష్టి పెట్టలేకపోవడం, నిర్లక్ష్యం, మిత్రుల ప్రభావం, సాంకేతిక పరికరాలపై ఎక్కువ సమయం గడపడం వంటి విషయాలు మీకు ఆటంకం కలిగించవచ్చు. ముఖ్యంగా పరీక్షలకు సిద్ధమవుతున్నవారు నిరుత్సాహం చెందే పరిస్థితి రావచ్చు. ఇది నాకు సాధ్యమవుతుందా అనే సందేహం మిమ్మల్ని వెంటాడే అవకాశముంది. కానీ ఇక్కడ మీరు గుర్తుంచుకోవలసింది ఒక్కటే: జ్ఞానం పొందడం ఒక దీర్ఘకాలిక సాధన. ఇది ఒకరోజులో సాధ్యమయ్యేది కాదు. కాబట్టి మీరు ప్రణాళికాబద్ధంగా చదవాలి. ప్రతిరోజూ నిర్దిష్ట సమయాన్ని చదువుకు కేటాయించడం, విరామాల్లో విశ్రాంతి తీసుకోవడం, పాఠాలను పునరావృతం చేయడం వంటి చిన్న చిన్న మార్పులు పెద్ద ఫలితాలను ఇస్తాయి. ఈ సమయంలో గురువుల సూచనలు వినడం, వారి అనుభవాన్ని గౌరవించడం చాలా ప్రయోజనకరం. మిత్రులతో కలిసి చదివే అలవాటు కూడా మీకు సహాయం చేస్తుంది. అయితే సమయం వృధా కాకుండా లక్ష్యంపై కేంద్రీకృతమై ఉండాలి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ కాలం కొంత ఒత్తిడిగా అనిపించినా గ్రహస్థితులు చివరికి విజయాన్ని అందిస్తాయని సూచిస్తున్నాయి. మీరు ఎంత శ్రమ పెడతారో అంత ఫలితం దక్కుతుంది. కొన్నిసార్లు ఒక చిన్న వైఫల్యం కూడా నిరుత్సాహానికి దారితీస్తుంది. కానీ దానిని ఒక పాఠంగా భావించి ముందుకు సాగాలి. జ్ఞానం కోసం గణపతి ఆరాధన ప్రత్యేకంగా మంచిది. ప్రతిరోజు చదువు మొదలుపెట్టే ముందు ఓం గం గణపతియే నమః అని భక్తితో జపిస్తే మనసు ప్రశాంతంగా మారుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పిల్లలపై ఒత్తిడి చేయకుండా ప్రోత్సాహం ఇవ్వాలి. పిల్లలు విశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగితే చదువులో మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ జీవితం పరంగా మాట్లాడితే కుంభరాశివారికి ఈ కాలం కొంత మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ప్రేమలో ఉన్నవారు ఒకరిపై ఒకరు అనుమానాలు పెట్టే పరిస్థితులు రావచ్చు. చిన్న చిన్న అపార్థాలు పెద్ద సమస్యలుగా మారే ప్రమాదం ఉంది. ముఖ్యంగా మాటల్లో జాగ్రత్త వహించకపోతే సంబంధం దెబ్బతినే అవకాశం ఉంటుంది. మీ భావాలను సూటిగా చెప్పకుండా దాచిపెట్టడం వల్ల మరో వ్యక్తి తప్పుగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ సమయంలో నిజాయితీగా, స్పష్టంగా మాట్లాడటం చాలా అవసరం. ప్రేమ అనేది నమ్మకంపై నిలబడుతుంది. కాబట్టి నమ్మకాన్ని బలపరచాలి. వివాహితులు భాగస్వామితో కొంత ఉద్రిక్తతను ఎదుర్కొనే అవకాశముంది. గృహ బాధ్యతలు, ఆర్థిక ఒత్తిడి, బంధువుల జోక్యం వంటి అంశాలు దాంపత్య జీవితంలో ఉద్వేగాలను కలిగించవచ్చు. కానీ మీరు సహనంతో వ్యవహరిస్తే సమస్యలు సులభంగా పరిష్కరించబడతాయి. ప్రేమను వ్యక్తపరచడం, భాగస్వామికి సమయం కేటాయించడం, వారి భావాలను గౌరవించడం ద్వారా మీరు సంబంధాన్ని మరింత బలంగా మార్చగలరు. మీరు ఎదుర్కొంటున్న కష్టాలు తాత్కాలికమే. ప్రేమ మరియు అవగాహనతో వాటిని అధిగమించవచ్చు. గణపతి ఆరాధన ఇక్కడ కూడా ఒక ప్రధాన పాత్ర పోషిస్తుంది. ప్రేమలో ఉన్నవారు గణపతిని ప్రార్థిస్తే సంబంధంలో నిలకడ వస్తుంది. వివాహితులు గణపతి ఆరాధన చేస్తే దాంపత్య జీవితం సౌఖ్యంగా ఉంటుంది. సంకటహర గణాధిపతయే నమః అనే మంత్రాన్ని జపించడం ద్వారా అపార్థాలు తొలగి మధురమైన సంబంధాలు ఏర్పడతాయి. అందువల్ల కుంభరాశి వారికి విద్యారంగంలో కృషి, పట్టుదల, ప్రేమ జీవితంలో నిజాయితీ, సహనం అనే 2 మార్గదర్శక సూత్రాలు ఈ కాలంలో ఎంతో అవసరం. విద్యలో కష్టపడి శ్రవిస్తే విజయాలు మీవే అవుతాయి. ప్రేమలో విశ్వాసాన్ని బలపరిస్తే సంబంధం మరింత అందంగా మారుతుంది. ఈ రెండింటికీ గణపతి ఆశీర్వాదం ఉంటే కష్టాలన్నీ సాఫీగా తొలగిపోతాయి. కుంభరాశి వారికి గణపతి స్వామి అనేది కేవలం ఒక దేవత మాత్రమే కాదు, ఒక మార్గదర్శి, ఒక ఆధార స్తంభం, ఒక సంకటాలను తొలగించే శక్తి. ఈ రాశివారు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, అడ్డంకులు, పరీక్షలు ఎదుర్కోవలసి వస్తుంది. ఎప్పుడు పనులు సులభంగా జరగవు. శని ప్రభావం ఎక్కువగా ఉండటంతో కృషి చేసినప్పటికీ ఫలితాలు ఆలస్యంగా రావడం, ఒక పని ప్రారంభించే సమయంలో అడ్డంకులు ఎదురవ్వడం సహజం. అలాంటి సమయంలో గణపతి ఆరాధన వారికి ఒక అమృతం లాంటిది. గణపతి తొలగించే శక్తి అనేది అపారమైనది. ఆయనను ప్రార్థిస్తే ఎంతటి సంకటమున్నా మార్గం సాఫీ అవుతుంది. ఆయన ఆశీస్సులు ఉంటే శనిగ్రహం కలిగించే కష్టాలు కూడా సాఫీగా దాటిపోతాయి. గణపతి అనేది విజయానికి మొదటి ద్వారం. ప్రతి శుభకార్యం ఆయన పూజతోనే ప్రారంభం కావడం యాదృచ్ఛికం కాదు, అది ఒక నిత్య సత్యం. కుంభరాశివారు జీవితంలో కొత్త పనులు మొదలుపెట్టేటప్పుడు, వృత్తిలో కొత్త దశలోకి అడుగుపెట్టేటప్పుడు, కుటుంబంలో సమస్యలను పరిష్కరించుకోవాలనుకునేటప్పుడు, ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి పొందాలనుకునేటప్పుడు గణపతి ఆశ్రయం పొందితే ఆయన కృప వల్ల అడ్డంకులు సులభంగా తొలగిపోతాయి. ఆయన వలయానికి చేరుకున్నవారు
ఎన్నటికీ నష్టపోరు. ఎందుకంటే ఆయన కేవలం అడ్డంకులను తొలగించే గణాధిపతి మాత్రమే కాదు, జ్ఞానం, వివేకం, ధైర్యం, విజయం ప్రసాదించే విఘ్ననాయకుడు కూడా. ప్రతి ఉదయం లేచి గణపతి దివ్యమూర్తిని తలచి ఆయన మంత్రాన్ని జపిస్తే మనసులో ఒక కొత్త ఉత్సాహం, కొత్త ఆత్మవిశ్వాసం కలుగుతుంది. సంకటహర గణాధిపతయే నమః అనే మంత్రం కుంభరాశి వారికి ఒక కవచం లాంటిది. ఈ మంత్రాన్ని భక్తి, శ్రద్ధలతో జపిస్తే కష్టకాలం ఎంత గాఢంగా ఉన్నా క్రమంగా తొలగిపోతుంది. ఒక చిన్న పిల్లవాడు తన తండ్రి చేతిని పట్టుకున్నప్పుడు ఏ భయం ఉండదో, అలాగే గణపతి ఆశ్రయం పొందినప్పుడు జీవితంలోని అన్ని భయాలు, అనిశ్చితులు తొలగిపోతాయి. ఆధ్యాత్మికంగా గణపతి స్వామి కుంభరాశి వారికి జ్ఞానాన్ని ప్రసాదించే గురువుగా నిలుస్తాడు. ఆయన దృష్టి ఉంటే చదువులో ఉన్న విద్యార్థులు ఏకాగ్రతను పెంచుకుని విజయం సాధిస్తారు. ప్రేమలో ఉన్నవారు అనుమానాలు, అపార్థాలను తొలగించి బలమైన సంబంధాన్ని కొనసాగిస్తారు. వృత్తిలో కష్టాలను ఎదుర్కొనేవారు ధైర్యం, సహనం పొందుతారు. డబ్బు విషయంలో ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఆయన దయవల్ల క్రమంగా ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఇంటి తలుపు దగ్గర గణపతి చిత్రాన్ని లేదా విగ్రహాన్ని ఉంచి ప్రతిరోజు పూలు సమర్పించి మంత్రాన్ని జపించడం ఒక మహత్తర ఆచారం. అది ఇంట్లో సకారాత్మక శక్తిని నింపుతుంది. పిల్లల చదువు, పెద్దల ఆరోగ్యం, కుటుంబంలో శాంతి, వృత్తిలో విజయాలు అన్నీ గణపతి ఆశీర్వాదంతోనే సులభమవుతాయి. కుంభరాశి వారికి గణపతి స్వామి అనేది ఒక దేవుడు మాత్రమే కాదు, ఒక దారి చూపే దీపం. జీవితంలోని ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంది, కానీ ఆ పరిష్కారానికి వెళ్లే మార్గంలో గణపతి స్వామి మీకు కాంతి చూపిస్తారు. కాబట్టి ఈ కాలంలో ప్రతిరోజు గణపతిని ప్రార్థిస్తూ సంకటహర గణాధిపతియే నమః మంత్రాన్ని కనీసం 21 సార్లు జపించడం చాలా శ్రేయస్కరం. భక్తి, విశ్వాసంతో చేసిన ఆ జపం మీ జీవితంలోని అన్ని మూలల్లో సకారాత్మక మార్పులను తెస్తుంది. కుంభరాశివారు గణపతి స్వామిని శరణు చేరినప్పుడు ఆయన మార్గదర్శకత్వం, కరుణ, రక్షణ మీకు అజరామరమైన బలమిస్తుంది. అడ్డంకులు ఉన్నా, సంకటాలు ఉన్నా ఆయన కరుణతో ప్రతి పరీక్ష విజయంగా మాలుతుంది. ఆ దేవుని దయతో మీ భవిష్యత్తు ప్రకాశిస్తుంది. కుంభరాశివారికి ఈ కాలంలో కుటుంబ విషయాలు మరియు ఆరోగ్యపరంగా కొంత ప్రత్యేకమైన శ్రద్ధ అవసరమవుతుంది. కుటుంబ జీవితమనేది ప్రతి మనిషి జీవితానికి పునాది. మీరు ఎంతటి విజయాలు సాధించినా కుటుంబంలో సౌఖ్యం లేకపోతే ఆ ఆనందం అసంపూర్ణంగా మిగులుతుంది. ఈ మధ్యకాలంలో మీ రాశిపై ఉన్న గ్రహస్థితులు కొన్ని అపార్థాలను, చిన్న చిన్న విభేదాలను కలిగించే అవకాశముంది. మీ మాటలు మీరు చెప్పిన ఉద్దేశానికి విరుద్ధంగా అర్థం చేసుకునే పరిస్థితులు ఏర్పడవచ్చు. ముఖ్యంగా పెద్దలతో, భాగస్వామితో మరియు అన్నదమ్ముల మధ్య అపార్థాలు రాకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయం మీ సహనాన్ని పరీక్షించేలా ఉంటుంది. కానీ మీరు కోపానికి లోను కాకుండా సహనంతో, ఓర్పుతో, మృదువైన భాషతో వ్యవహరిస్తే సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. ఒక చిన్న చర్చలో తగినంత ఆత్మవిశ్వాసం చూపి సమస్యను ముందే అరికట్టగలరని గుర్తుంచుకోండి. కుటుంబ సమైక్యత కోసం ప్రతి ఒక్కరి భావాలను గౌరవించటం మీకు అనుకూల ఫలితాలను అందిస్తుంది. ఇంట్లో పెద్దలు చెప్పే మాటలను వినడం, వారికి సముచిత గౌరవం ఇవ్వడం ద్వారా మీకు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. చిన్నతరాన్ని ప్రేమతో గమనించడం, వారితో కాసేపు గడపడం కూడా ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా మార్చుతుంది. ఈ కాలంలో మీ కుటుంబ సభ్యులతో కలిసి భగవంతుడిని ప్రార్థించడం, పూజలు నిర్వహించడం, ఒకే తాటిపై నడవడం మీకున్న విభేదాలను తొలగించి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆరోగ్యపరంగా మాట్లాడితే ఈ రోజులు మీకెంతో ముఖ్యమైన సమయం. శనిగ్రహ ప్రభావం, రాహుకేతువుల స్థానాలు శారీరక మరియు మానసిక స్థితిలో ఒత్తిడిని పెంచే అవకాశముంది. ముఖ్యంగా మానసిక ఆందోళన, అనవసర ఆలోచనలు మీ శరీరంపై ప్రభావం చూపుతాయి. ఈ సమయంలో నిద్రలేమి, తలనొప్పి, నరాల బలహీనత, గ్యాస్ట్రిక్ సమస్యలు ఎదురయ్యే అవకాశముంది. మీరు రోజువారీ ఆహార అలవాట్లలో జాగ్రత్త వహించాలి. తేలికపాటి ఆహారం తీసుకోవడం, వేడి నీరు ఎక్కువగా త్రాగడం, మసాలా పదార్థాలను నియంత్రించడం మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వ్యాయామం, యోగా, ధ్యానం వంటి సాధనలకు ప్రాధాన్యత ఇస్తే శరీరం మాత్రమే కాదు, మనసుకి కూడా శాంతి లభిస్తుంది.
ముఖ్యంగా ఉదయం వేళల్లో ప్రశాంత వాతావరణంలో కొద్ది నిమిషాలు ధ్యానం చేయడం మీ ఆలోచనలకు స్పష్టతను తీసుకొస్తుంది. అదేవిధంగా ఇంట్లో గాలి ప్రసరణ ఉండేలా చూసుకోవడం, స్వచ్ఛత పాటించడం కూడా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మీ శరీరం ఇచ్చే సంకేతాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కార మార్గాలు వెతకాలి. ఆధ్యాత్మికంగా గణపతి ఆరాధన ఆరోగ్య సమస్యలను నివారించడంలో ఎంతో సహాయపడుతుంది. గణపతి దృష్టి ఉంటే కష్టాలు సులువుగా తొలగిపోతాయి. ప్రతి ఉదయం సంకటహర గణాధిపతయే నమః మంత్రాన్ని భక్తితో జపించడం మీ మానసిక ఆందోళనను తొలగించి సానుకూల శక్తిని ప్రసాదిస్తుంది. కుటుంబం కూడా ఒకచోట కూర్చుని గణపతి శ్లోకాలు చదవడం ద్వారా సాన్నిహిత్యం పెరుగుతుంది. కాబట్టి ఈ కాలంలో కుంభరాశివారు కుటుంబం, ఆరోగ్యం అనే రెండు ముఖ్యమైన అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి సహనం, ప్రేమ, భక్తి అనే మూడు శక్తులను ఆయుధాలుగా ఉపయోగిస్తే సమస్యలు తేలికగా పరిష్కారం అవుతాయి. కష్టాల వలయం ఎంతగా ఉన్నా ఆధ్యాత్మిక శక్తి మీద విశ్వాసం పెంచితే మీ ఇంటిలో సౌఖ్యం, మీ మనసులో ప్రశాంతత మరియు మీ శరీరంలో ఉల్లాసం నిండిపోతాయి. కుంభరాశి వారికి ఈ కాలంలో వృత్తి మరియు వ్యాపార సంబంధిత అంశాలు ఒక పరీక్షలాగే అనిపించవచ్చు. మీరు ఎంతో కృషి చేసి సాధించాలనుకుంటున్న లక్ష్యాలు మధ్యలోనే నిలిచిపోయినట్లు అనిపించవచ్చు. పనిలో అడ్డంకులు, ప్రాజెక్టులలో ఆలస్యం, మీ కృషికి తగిన గుర్తింపు రాకపోవడం వంటి విషయాలు మీలో నిరుత్సాహాన్ని కలిగించవచ్చు. ముఖ్యంగా సహోద్యోగులతో చిన్న చిన్న విభేదాలు రావడం, అధికారుల వద్ద అనవసరమైన ఒత్తిడి ఎదురయ్యేదం మానసికంగా మిమ్మల్ని ఆందోళనకు గురిచేస్తాయి. ఈ సమయంలో ఒక చిన్న తప్పిదం కూడా పెద్ద సమస్యగా మారే అవకాశముంది. కాబట్టి మీరు చేసే పనుల్లో మరింత జాగ్రత్త అవసరం. వ్యాపారం చేసేవారు కొత్త ఒప్పందాల్లో జాగ్రత్తగా ఉండాలి. భాగస్వామ్య వ్యాపారంలో అపార్థాలు కలగకుండా మాటల్లో, లావాదేవీలలో పారదర్శకత అవసరం. కొత్త పెట్టుబడులు పెట్టడం కన్నా పాత పనులను పూర్తి చేయడం మీద దృష్టి పెట్టడం మంచిది. ఇదే సమయంలో మీ సృజనాత్మకతను బయటకు తీసుకురావడానికి ఇదే సరైన కాలం. మీరు కొత్త ఆలోచనలను, కొత్త మార్గాలను ఆచరణలో పెడితే సమస్యలు సులభంగా అధిగమించగలుగుతారు. కష్టాలను శాపంగా కాకుండా ఒక కొత్త అవకాశమని భావించి ముందడుగు వేస్తే మీరు అనుకున్న దానికంటే మెరుగైన విజయాలు సాధించగలరు. ఆర్థిక విషయాల్లో కూడా ఈ కాలం కొన్ని హెచ్చరికలను అందిస్తుంది. అనుకోని ఖర్చులు పెరగడం, అప్పుల భారము కలగడం, డబ్బు కోసం ఆందోళన చెందే పరిస్థితులు ఎదురయ్యే అవకాశముంది. మీరు కష్టపడి సంపాదించిన డబ్బు అనవసర విషయాల మీద వెళ్ళిపోవచ్చు. ముఖ్యంగా కుటుంబ అవసరాలు, ఆరోగ్య సమస్యలపై డబ్బు వెచ్చించాల్సి వస్తుంది. అప్పులు తీసుకోవడం తప్పనిసరి అయినా జాగ్రత్తగా ఉండాలి. వడ్డీ భారమో, తిరిగి చెల్లించలేని ఒత్తిడో మీకు ఇబ్బందులు కలిగించవచ్చు. కాబట్టి ఈ రోజుల్లో ఖర్చులను తగ్గించి అవసరమైన చోట మాత్రమే డబ్బు వినియోగించాలి. వ్యర్థ వ్యయాలను పూర్తిగా తగ్గించటం మీకు ఆర్థిక భద్రతను ఇస్తుంది. మీ రాశిపై ఉన్న గ్రహస్థితులు చెప్పే మరో ముఖ్యమైన సూచన ఏమిటంటే, మీరు కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయి విలువైనదే, కాని దాన్ని జాగ్రత్తగా వినియోగించాలి. మీ ప్రయత్నాలు ఆలస్యమైనా ఫలిస్తాయి, కాని మీరు ఈ మధ్యలో సహనాన్ని కోల్పోకూడదు. ఈ కాలంలో దానం చేయడం, అవసరమైన వారికి సహాయం చేయడం మీ ఆర్థిక స్థితిని ఆశ్చర్యకరంగా మెరుగుపరుస్తుంది. గణపతి దృష్టి ఉంటే డబ్బు సంబంధిత కష్టాలు ఎంత ఉన్నా అవి క్రమంగా తగ్గిపోతాయి. ఈ క్రమంలో ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీ రాశివారికి శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. శని పరీక్షలు తీస్తాడు, కాని ఫలితం మాత్రం మీ కృషికి మించినదే ఇస్తాడు. కాబట్టి వృత్తి, వ్యాపారం, ధనం వంటి విషయాల్లో ఎదురయ్యే అడ్డంకులను మీరు తాత్కాలికమని భావించి ముందు సాగాలి. మీరు అనుకున్న పనులు ఆలస్యంగా నెరవేరినా చివరికి మంచి ఫలితాలే వస్తాయి. ప్రతి ఉదయం సంకటహర గణాధిపతయే నమః మంత్రాన్ని భక్తితో జపించడం మీ మానసిక ఆందోళనను తొలగించి సానుకూల శక్తిని ప్రసాదిస్తుంది. గణపతి ఆరాధనతో పాటు శనివారం రోజుల్లో శనిగ్రహానికి తైలాభిషేకం చేయడం లేదా
కృష్ణజింకకు ఆహారం పెట్టడం ద్వారా శని ప్రభావం తగ్గి పనులు సాఫీగా సాగే అవకాశముంటుంది. అందువల్ల ఈ కాలంలో కుంభరాశివారు వృత్తి, వ్యాపారం, ధనం సంబంధిత కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవాలి. కష్టకాలం ఎప్పటికీ శాశ్వతం కాదు. ఈ సమయంలో మీరు ప్రదర్శించే సహనం, కృషి, జాగ్రత్తలు మీ భవిష్యత్తును విజయవంతంగా తీర్చిదిద్దుతాయి. సమస్యలు మీకు పాఠాలు నేర్పించటానికి మాత్రమే వస్తాయి కాని ఆగమని చెప్పడానికి రావు. కాబట్టి భగవంతుడి మీద విశ్వాసం ఉంచి ప్రయత్నం ఆపకుండా సాగితే విజయం మీ పాదాల దగ్గరే ఉంటుంది. కుంభరాశివారికి వినాయక స్వామి అనేది కేవలం ఒక దేవత మాత్రమే కాదు, ఒక మార్గదర్శి, ఒక ఆధార స్తంభం, ఒక సంకటాలను తొలగించే శక్తి. ఈ రాశివారు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, అడ్డంకులు, పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎప్పుడూ పనులు సులభంగా జరగవు. శని ప్రభావం ఎక్కువగా ఉండటంతో కృషి చేసినప్పటికీ ఫలితాలు ఆలస్యంగా రావడం, ఒక పని ప్రారంభించే సమయంలో అడ్డంకులు ఎదురవడం సహజం. అలాంటి సమయాల్లో గణపతి ఆరాధన వారికి ఒక అమృతం లాంటిది. గణపతి తొలగించే శక్తి అనేది అపారమైనది. ఆయనను ప్రార్థిస్తే ఎంతటి సంకటమున్నా మార్గం సాఫీ అవుతుంది. ఆయన ఆశీస్సులు ఉంటే శనిగ్రహం కలిగించే కష్టాలు కూడా సాఫీగా దాటిపోతాయి. గణపతి అనేది విజయానికి మొదటి ద్వారం. ప్రతి శుభకార్యం ఆయన పూజతోనే ప్రారంభం కావడం యాదృచ్ఛికం కాదు, అది ఒక నిత్య సత్యం. కుంభరాశివారు జీవితంలో కొత్త పనులు మొదలుపెట్టేటప్పుడు, వృత్తిలో కొత్త దశలోకి అడుగుపెట్టేటప్పుడు, కుటుంబంలో సమస్యలను పరిష్కరించుకోవాలనుకునేటప్పుడు, ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి పొందాలనుకునేటప్పుడు గణపతి ఆశ్రయం పొందితే ఆయన కృపవల్ల అడ్డంకులు సులభంగా తొలగిపోతాయి. ఆయన వలయానికి చేరుకున్నవారు ఎన్నటికీ నష్టపోరు. ఎందుకంటే ఆయన కేవలం అడ్డంకులను తొలగించే గణాధిపతి మాత్రమే కాదు, జ్ఞానం, వివేకం, ధైర్యం, విజయం ప్రసాదించే విఘ్ననాయకుడు కూడా. ప్రతి ఉదయం లేచి గణపతి దివ్యమూర్తిని తలచి ఆయన మంత్రాన్ని జపిస్తే మనసులో ఒక కొత్త ఉత్సాహం, కొత్త ఆత్మవిశ్వాసం కలుగుతుంది. సంకటహర గణాధిపతయే నమః అనే మంత్రం కుంభరాశివారికి ఒక కవచం లాంటిది. ఈ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపిస్తే కష్టకాలం ఎంత గాఢంగా ఉన్నా క్రమంగా తొలగిపోతుంది. ఒక చిన్న పిల్లవాడు తన తండ్రి చేతిని పట్టుకున్నప్పుడు ఏ భయం ఉండదో, అలాగే గణపతి ఆశ్రయం పొందినప్పుడు జీవితంలోని అన్ని భయాలు, అనిశ్చితులు తొలగిపోతాయి. ఆధ్యాత్మికంగా గణపతి స్వామి కుంభరాశివారికి జ్ఞానాన్ని ప్రసాదించే గురువుగా నిలుస్తాడు. ఆయన దృష్టి ఉంటే చదువులో ఉన్న విద్యార్థులు ఏకాగ్రతను పెంచుకుని విజయం సాధిస్తారు. ప్రేమలో ఉన్నవారు అనుమానాలు, అపార్థాలను తొలగించి బలమైన సంబంధాన్ని కొనసాగిస్తారు. వృత్తిలో కష్టాలను ఎదుర్కొనేవారు ధైర్యం, సహనం పొందుతారు. డబ్బు విషయంలో ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఆయన దయవల్ల క్రమంగా ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఇంటి తలుపు దగ్గర గణపతి చిత్రాన్ని లేదా విగ్రహాన్ని ఉంచి ప్రతిరోజూ పూలు సమర్పించి మంత్రాన్ని జపించడం ఒక మహత్తర ఆచారం. అది ఇంటిలో సానుకూల శక్తిని నింపుతుంది. పిల్లల చదువు, పెద్దల ఆరోగ్యం, కుటుంబంలో శాంతి, వృత్తిలో విజయాలు అన్నీ గణపతి ఆశీర్వాదంతోనే సులభమవుతాయి. కుంభరాశివారికి గణపతి స్వామి అనేది ఒక దేవుడు మాత్రమే కాదు, ఒక దారి చూపించే దీపం. జీవితంలోని ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంది. కాని ఆ పరిష్కారానికి వెళ్లే మార్గంలో గణపతి స్వామి మీకు కాంతి చూపిస్తారు. కాబట్టి ఈ కాలంలో ప్రతిరోజూ గణపతిని ప్రార్థిస్తూ సంకటహర గణాధిపతయే నమః మంత్రాన్ని కనీసం 21 సార్లు జపించడం చాలా శ్రేయస్కరం. భక్తీ విశ్వాసంతో చేసిన ఆ జపం మీ జీవితంలోని అన్ని మూలల్లో సానుకూల మార్పులను తెస్తుంది. కుంభరాశివారు గణపతి స్వామిని శరణు చేరినప్పుడు ఆయన మార్గదర్శకత్వం, కరుణ, రక్షణ మీకు అజరామరమైన బలమిస్తుంది. అడ్డంకులు ఉన్నా, సంకటాలు ఉన్నా ఆయన కరుణతో ప్రతి పరీక్ష విజయంగా మారుతుంది. ఆ దేవుని దయతో మీ భవిష్యత్తు ప్రకాశవంతమవుతుంది. కుంభరాశివారికి వినాయక స్వామి అనేది కేవలం ఒక దేవత మాత్రమే కాదు, ఒక మార్గదర్శి, ఒక ఆధార స్తంభం, ఒక సంకటాలను తొలగించే శక్తి. ఈ రాశివారు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, అడ్డంకులు, పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎప్పుడూ పనులు సులభంగా జరగవు. శని ప్రభావం ఎక్కువగా ఉండటంతో కృషి చేసినప్పటికీ ఫలితాలు ఆలస్యంగా రావడం, ఒక పని ప్రారంభించే సమయంలో అడ్డంకులు ఎదురవడం సహజం. అలాంటి సమయాల్లో గణపతి ఆరాధన వారికి ఒక అమృతం లాంటిది. గణపతి తొలగించే శక్తి అనేది అపారమైనది.
ఆయనను ప్రార్థిస్తే ఎంతటి సంకటమున్నా మార్గం సాఫీ అవుతుంది. ఆయన ఆశీస్సులు ఉంటే శనిగ్రహం కలిగించే కష్టాలు కూడా సాఫీగా దాటిపోతాయి. గణపతి అనేది విజయానికి మొదటి ద్వారం. ప్రతి శుభకార్యం ఆయన పూజతోనే ప్రారంభం కావడం యాదృచ్ఛికం కాదు, అది ఒక నిత్య సత్యం. కుంభరాశివారు జీవితంలో కొత్త పనులు మొదలుపెట్టేటప్పుడు, వృత్తిలో కొత్త దశలోకి అడుగుపెట్టేటప్పుడు, కుటుంబంలో సమస్యలను పరిష్కరించుకోవాలనుకునేటప్పుడు, ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి పొందాలనుకునేటప్పుడు గణపతి ఆశ్రయం పొందితే ఆయన కృపవల్ల అడ్డంకులు సులభంగా తొలగిపోతాయి. ఆయన వలయానికి చేరుకున్నవారు ఎన్నటికీ నష్టపోరు. ఎందుకంటే ఆయన కేవలం అడ్డంకులను తొలగించే గణాధిపతి మాత్రమే కాదు, జ్ఞానం, వివేకం, ధైర్యం, విజయం ప్రసాదించే విఘ్ననాయకుడు కూడా. ప్రతి ఉదయం లేచి గణపతి దివ్యమూర్తిని తలచి ఆయన మంత్రాన్ని జపిస్తే మనసులో ఒక కొత్త ఉత్సాహం, కొత్త ఆత్మవిశ్వాసం కలుగుతుంది. సంకటహర గణాధిపతయే నమః అనే మంత్రం కుంభరాశివారికి ఒక కవచం లాంటిది. ఈ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపిస్తే కష్టకాలం ఎంత గాఢంగా ఉన్నా క్రమంగా తొలగిపోతుంది. ఒక చిన్న పిల్లవాడు తన తండ్రి చేతిని పట్టుకున్నప్పుడు ఏ భయం ఉండదో, అలాగే గణపతి ఆశ్రయం పొందినప్పుడు జీవితంలోని అన్ని భయాలు, అనిశ్చితులు తొలగిపోతాయి. ఆధ్యాత్మికంగా గణపతి స్వామి కుంభరాశివారికి జ్ఞానాన్ని ప్రసాదించే గురువుగా నిలుస్తాడు. ఆయన దృష్టి ఉంటే చదువులో ఉన్న విద్యార్థులు ఏకాగ్రతను పెంచుకుని విజయం సాధిస్తారు. ప్రేమలో ఉన్నవారు అనుమానాలు, అపార్థాలను తొలగించి బలమైన సంబంధాన్ని కొనసాగిస్తారు. వృత్తిలో కష్టాలను ఎదుర్కొనేవారు ధైర్యం, సహనం పొందుతారు. డబ్బు విషయంలో ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఆయన దయవల్ల క్రమంగా ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఇంటి తలుపు దగ్గర గణపతి చిత్రాన్ని లేదా విగ్రహాన్ని ఉంచి ప్రతిరోజూ పూలు సమర్పించి మంత్రాన్ని జపించడం ఒక మహత్తర ఆచారం. అది ఇంటిలో సానుకూల శక్తిని నింపుతుంది. పిల్లల చదువు, పెద్దల ఆరోగ్యం, కుటుంబంలో శాంతి, వృత్తిలో విజయాలు అన్నీ గణపతి ఆశీర్వాదంతోనే సులభమవుతాయి. కుంభరాశివారికి గణపతి స్వామి అనేది ఒక దేవుడు మాత్రమే కాదు, ఒక దారి చూపించే దీపం. జీవితంలోని ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంది. కాని ఆ పరిష్కారానికి వెళ్లే మార్గంలో గణపతి స్వామి మీకు కాంతి చూపిస్తారు. కాబట్టి ఈ కాలంలో ప్రతిరోజూ గణపతిని ప్రార్థిస్తూ సంకటహర గణాధిపతయే నమః మంత్రాన్ని కనీసం 21 సార్లు జపించడం చాలా శ్రేయస్కరం. భక్తి విశ్వాసంతో చేసిన ఆ జపం మీ జీవితంలోని అన్ని మూలల్లో సానుకూల మార్పులను తెస్తుంది. కుంభరాశివారు గణపతి స్వామిని శరణు చేరినప్పుడు ఆయన మార్గదర్శకత్వం, కరుణ, రక్షణ మీకు అజరామరమైన బలమిస్తుంది. అడ్డంకులు ఉన్నా, సంకటాలు ఉన్నా ఆయన కరుణతో ప్రతి పరీక్ష విజయంగా మారుతుంది. ఆ దేవుని దయతో మీ భవిష్యత్తు ప్రకాశవంతమవుతుంది.